మున్సిపల్స్ బరిలో జాగృతి సింహ గుర్తు రంగంలోకి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తో కలిసి పోటీకి సై ఆ పార్టీ నాయకత్వంతో సంప్రదింపులు మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికలను కలిసి రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా వేగవంతం గులాబీ గెలుపోవడంపై కవిత ప్రభావం అంటూ చూస్తాను. సో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై కవిత అన్ని చోట్ల మున్సిపల్ ఎన్నికల్లో అన్ని చోట్ల కూడా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఇక్కడ విషయం ఏంటంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తోటి చర్చలు పూర్తి చేసుకొని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తోటి కలిసి పొత్తులో పోతున్నట్టుగా కనబడతా ఉంది. కానీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ లో అంతర్గత కుమ్ములాటతో చాలా భారీగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి కొంతమంది ఏమో మేము కవితతో కలిసి పనిచేస్తున్నామని చెప్పి ఒక వర్గం చెప్తా ఉంది, ఇంకొక వర్గం ఏమో అసలు జాగృతి పొత్తులు అని చెప్పి ఇంకో వర్గం చెప్తా ఉంది. సో ఇవన్నీ కొంత గందరగోళం వస్తుంది. ఎందుకంటే రీసెంట్గా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ సురేందర్ రెడ్డి చనిపోవడంతో ఆ పార్టీలో ఎవరు కీలకమైన వ్యక్తి అవుతారని చెప్పేసి చర్చలు బలంగా జరుగుతూ ఉన్నాయి. విషయం ఏంటంటే కవిత గారు ఆల్రెడీ తెలంగాణ జనం జాగృతి అనేటువంటి ఒక పార్టీని రిజిస్టర్ చేయబోతున్నారు. ఆల్రెడీ ఈ పార్టీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం కావడం జరిగింది. సో ఇక్కడ ఇది రిజిస్ట్రేషన్ ప్రక్రియ కావడానికి కొన్ని రోజుల సమయం పట్టేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఈలోపు మున్సిపల్ ఎన్నికలు రావడంతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తోటి మొత్తానికైతే ఆమె ముందుకు పోతున్నట్టుగా కనబడతా ఉంది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తో కలిసి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టున్నది. ఎందుకంటే సింహం గుర్తు అనేది తెలంగాణలో కొంత ఫెమిలియర్ గుర్తు. సో ఆ గుర్తుతోటి పోవడం వల్ల మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని ఎక్కువ సీట్లు కూడా సంపాదించవచ్చు అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రయత్నం కవిత యొక్క ప్రధానమైనటువంటి వ్యూహంగా కనబడతా ఉంది. దాని తర్వాత ఇక ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఒకవేళ మున్సిపల్ ఎన్నికల తర్వాత తెలంగాణ జనం జాగృతి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఆమె మళ్ళీ ఈ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వదిలిపెట్టేసి తెలంగాణ జనం జాగృతి పార్టీ పేరు మీద మరి వచ్చే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. సో మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి తెలంగాణ జాగృతి సిద్ధమైంది. తెలంగాణ జాగృతి క్యాడర్లో జోష్ నింపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. సింహం గుర్తుతో బరిలోకి దిగుతున్నట్లు జాగృతి నేతలు తెలిపారు. అయితే సింహం గుర్తుతో తొలి పోటీ చేస్తుండటంతో గులాబీ ఓటు బ్యాంక్ చీరలతో ఆ పార్టీ గెలుపోవడంపై ప్రభావం పడే అవకాశం ఉన్నట్లుగా అవకాశం లేకపోలేదు. వ్యూహాత్మకంగా కవిత అడుగులు. రాష్ట్రంలో మున్సిపల్ పురపాలక సంఘం ఎన్నికలకు ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. ఈ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. పోటీకి సిద్ధమని ప్రకటించింది. అందుకు కసరత్తును కూడా ప్రారంభించింది. ఇప్పటికే జాగృతి జనంపట యాత్ర పేరుతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలు పర్యటిస్తుంది. అన్ని వర్గాల ప్రజలతో పాటు యువత, ఉద్యమకారులు, మేధావులు, రాజకీయవేత్తలతోనూ భేటీ అవుతున్నారు. అంతేకాదు స్థానిక సంస్థలపై అధ్యయనం చేస్తున్నారు. జాగృతి ఇప్పటి వరకు మహిళా సాధికారత, తెలంగాణ ఆత్మగౌరవం, సామాజిక తెలంగాణ సాధన లక్ష్యమనే అంశాలపై ఉద్యమంగా పనిచేసింది. ఇప్పుడు ఇదే వేదికను రాజకీయ రంగంలోకి తీసుకురావాలనే పోటీ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది అంటూ చూస్తున్నాం. కొనసాగుతున్న కొత్త రిజిస్ట్రేషన్ ప్రక్రియ గులాబీ ఒకవేళ కవిత 121 మున్సిపాలిటీలు 10 కార్పొరేషన్లలో పోటీకి సిద్ధమవుతున్నారు. అందుకోసం స్థానిక సంస్థలో పోటీ చేయాలని అందుకు కసరత్తు ప్రారంభించింది. సో దీంతో ఏమైంది, ఎక్కడ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తోటి ఆమె మొత్తానికి అయితే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నేతలు సంప్రదింపు జరిపారు. ఒప్పందం కోరడంతోనే పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆ పార్టీ గుర్తు సింహం గుర్తు కావడంతో ఆ గుర్తుపైనే పోటీ చేస్తున్నారు. బలమైన ధైర్యాన్ని సూచించే గుర్తుగా సింహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా జాగృతికి గుర్తింపు వస్తున్న లెక్కలు వేసుకున్నారు. అలాగే పార్టీ గుర్తు సమస్య లేకుండా ఎన్నికల్లో పాల్గొనే అవకాశం కూడా కలుగుతుందని అందుకే ఈ గుర్తు కవిత ఎంచుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే గ్రామాల్లోకి వెళ్ళిన జాగృతి అంటూ చూస్తాం. సో కవిత తన యొక్క వ్యూహాలకు పదును పెడుతూ ముందుకు పోతా ఉంది. కానీ ప్రధానంగా కవిత చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో 100% బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది.